హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, మీ లైఫ్లో ముందు ముందు ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనేది తెలుసుకోవచ్చు. మీరు ఏదైతే చేస్తున్నారో అది మీకు జరుగుతుంది. ఇక్కడ మీరు ఎక్కువగా పాజిటివ్గా ఉండండి. నెగటివ్గా థాట్స్ అనేవి వదిలేయండి. మేబీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు వాటిని వదిలేయండి. ఎందుకంటే నెగటివ్గా ఉండడం వల్ల మళ్ళీ ఆ నెగటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కనుక పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే జరుగుతుంది. అంటే మీరు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుందనమాట. మీరు ఎక్కువగా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుంది. నెగటివ్గా ఆలోచిస్తే నెగటివ్గా జరుగుతుంది. కనుక మీరైతే మీ ఇంట్యూషన్‌తో మీరు పాజిటివ్‌గానే ఉండండి. ఏదైనా కూడా జరుగుతుంది అని చెప్పి గట్టి నమ్మకంతో ఉండండి అని ఏంజిల్ అయితే చెప్తున్నారు. మీ లైఫ్‌లో ఇక్కడ రిలేషన్ విషయం గురించి అవ్వచ్చు, లేదంటే కెరియర్ గురించి. మీరు ఏ వర్క్ చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ రిలేషన్ పరంగా సెపరేషన్‌లో ఉండి బాధపడుతున్నా మిమ్మల్ని ఏంజెల్స్ అయితే ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మేము మీతోటే ఉంటాము. మీ లైఫ్‌లో ఆ సక్సెస్ అనేది వచ్చేలాగా మేము మీకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి అందిస్తాము అని చెప్పి ఏంజెల్స్ అయితే చెప్తున్నారు. లవ్ పరంగా మీ లైఫ్‌లో చాలా మార్పులు రాబోతున్నాయి. అంటే ప్రీవియస్‌లో మీ ఎక్స్ పార్ట్నర్ అవ్వచ్చు. ఒకవేళ మేబీ మీ రిలేషన్ ఏదైతే ప్రీవియస్‌లో మీ పర్సన్ ఉన్నారో వారితో మీరు పూర్తిగా బ్రేకప్ అయిపోతే మీ లైఫ్‌లోకి మళ్ళీ మీ పర్సన్ అయితే వచ్చి మీ రిలేషన్‌ని రికవరీ అయితే చేయబోతున్నారు. అలాగే ఇక్కడ మీరు ఒక న్యూ పర్సన్ గురించి, లేదంటే ఇక్కడ జాబ్ పరంగా, కెరీర్ పరంగా మీరు ఏదైనా ఎదురు చూస్తే కనుక మీ లైఫ్‌లోకి ఒక న్యూ ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. అలాగే ఇక్కడ మీకు కెరీర్ పరంగా కూడా ఒక న్యూ ఆపర్చునిటీ అయితే రాబోతుంది. అలాగే ఇక్కడ పాస్ట్ పర్సన్ అయితే మళ్ళీ మీకైతే ప్రపోజ్ చేయబోతున్నారు. మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. అలాగే కొంతమంది విషయంలో ఒక న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నారు. ఆ వ్యక్తి మీకైతే ప్రపోజ్ చేయబోతున్నారు. మీ లైఫ్‌లో ఏదైతే ఎండ్ అయిపోయిందని చెప్పి మీరైతే బాధపడుతున్నారో, ఇక్కడ రిలేషన్ అయినా ఏదైనా కూడా అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి అని ఏంజెల్ అయితే చెప్తున్నారు.
మీరు ఏ విషయం గురించో అవుతుందా లేదా అంటే ఇక్కడ మీ పర్సన్ గురించే మీరు వెయిటింగ్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. మళ్ళీ మీ రిలేషన్‌లోకి వస్తారా? మీకు కమిట్మెంట్ ఇస్తారా? మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ అనేది తీసుకొస్తారా లేదా అని చెప్పి మీరైతే వెయిటింగ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఎక్కువగా మీరు మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారా? రారా? రారేమో ఇలా అనమాట. ఈ విధంగా ఎక్కువగా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. మీరు ఎంత పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకున్నప్పటికీ కూడా, మళ్ళీ ఒకవైపు అది జరుగుతుందా లేదా? ఇలాంటి ఆలోచనలనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకనే ఈ ఏంజెల్స్ అయితే మీ ఇంట్యూషన్‌లో మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే జరుగుతుంది కనుక మీరైతే పాజిటివ్‌గా ఉండండి అని చెప్పి చెప్పారు మనకి. మీరు పాజిటివ్‌గా ఉండడం వల్ల మీ పర్సన్ నుంచి మీకు ఒక జెన్యూన్ లవ్ అనేది దొరుకుతుందనమాట. అంటే మీ నుంచి ఏమీ ఆశించకుండా ఎటువంటి స్వార్థం లేని ప్రేమ అనేది మీ లైఫ్‌లోకైతే రాబోతుంది. అలాగే ఇక్కడ పాస్ట్ పర్సన్ అయితే ఒకవేళ మీ లైఫ్‌లోకి వస్తే కనుక చాలా వరకు చాలా మందికైతే మీ పాస్ట్ పర్సన్‌తో రీయూనియన్ అనేది జరగబోతుంది. బట్ మీరు చేయవలసిందల్లా నెగెటివ్ థాట్స్ అన్నీ వదిలేసి ఏదైనా కూడా జరుగుతుందా లేదా అనే నెగెటివ్‌తో ఉండకుండా పాజిటివ్‌గా ఉండండి. నమ్మకంతో ఉండండి అని చెప్తున్నారు. యెస్. ప్రీవియస్‌లో మీ పార్ట్నర్ మీతో రూడ్‌గా బిహేవియర్ చేయడం కానీ, మీ ఇద్దరి మధ్యన గొడవలు జరగడం కానీ, ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ ఫ్యామిలీ గురించి సంథింగ్ దేని గురించైనా మీ ఇద్దరి మధ్యన వేరే కొంతమంది వ్యక్తులు ఉండడం వల్ల మీకు గొడవలు జరిగితే కనుక మీ పర్సన్ వాటి నుంచి అయితే ఇప్పుడు హీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్‌లోకైతే రాబోతున్నారనమాట. ఛాన్స్ అనేది తీసుకోబోతున్నారు. అలాగే ఇక్కడ మీరు కూడా హీల్ అవుతున్నారు. ప్రీవియస్‌లో ఏదైతే మీ మధ్య ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా హీల్ అయ్యి మీ లైఫ్‌లోకైతే మీ పర్సన్ అయితే రాబోతున్నారనమాట. ఎందుకంటే మీరు మీ పర్సన్ విషయంలో ఈ విధంగా చాలా డిప్రెషన్ తోటి, చాలా లోన్లీ ఫీలింగ్ తోటి ఉన్నారు. మళ్ళీ మీ పర్సన్ ఒక ఛాన్స్ అనేది తీసుకుంటారా? మనకి రిలేషన్ గురించి అనే కాదు, వేరే కెరియర్ గురించి కూడా మీరైతే చాలా డిసప్పాయింట్ అయ్యి ఉన్నారనమాట. బట్ ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా రిగ్రెట్ ఫీలింగ్ తోటి హీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే ఛాన్స్ అనేది తీసుకోబోతున్నారు. అలాగే మీతో తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోబోతున్నారు మీ దగ్గరికి వచ్చి మీ పర్సన్ అయితే. అలాగే ఇక్కడ కెరియర్ పరంగా కూడా మీకు ఒక ఛాన్స్ అనేది రాబోతుందనమాట. ఇక్కడ మనకి మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. యెస్. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రీవియస్‌లో మీ పర్సన్ మీరుండగా వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, తన లైఫ్‌లో ఒక న్యూ ఆపర్చునిటీ రావడం వల్ల మీతో తను బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి మిమ్మల్ని చీట్ చేయడం జరిగిందనమాట. బట్ ఇప్పుడు తన తప్పు తెలుసుకుని మీ ఇద్దరిలో ఎవరిది ఎక్కువ మిస్టేక్, ఎవరి వల్ల రిలేషన్ అనేది దూరం అయ్యింది. అంటే తన వల్లే కదా దూరం అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా థర్డ్ పార్టీ సిట్యుయేషన్. ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ వల్ల మిమ్మల్ని నమ్మించి చీట్ చేశారు కదా! తన ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోలేక. ఇప్పుడు అవన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట. అంటే తన వల్లే కదా మీ రిలేషన్ అనేది బ్రేకప్ అయ్యింది అని చెప్పి ఆలోచించుకుని, మీ పర్సన్ ఆ నిజ నిజాలన్నీ కూడా తెలుసుకుని, పూర్తిగా హీల్ అయ్యి, మీ విషయంలో పాజిటివ్‌గా థింక్ చేసి మీ లైఫ్‌లోకైతే రాబోతున్నారనమాట. మళ్ళీ మీ రిలేషన్‌ని రికవరీ చేయబోతున్నారు.
ఎస్, చూసారా, సేమ్ ఆపర్చునిటీ, సెలబ్రేషన్స్. ఇక్కడ న్యూ ఆపర్చునిటీ గురించి కెరియర్ పరంగా కూడా చూస్తే కనుక మీరు మీ లైఫ్లో అయితే మీరు బిజీగా ఉండబోతున్నారు. కెరియర్ పరంగా కూడా మీకు సెలబ్రేషన్స్ అనేవి జరగబోతున్నాయి అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డక్ 3 of Swords. ఇక్కడ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. చూసారా, పాస్ట్లో తన స్వార్థం చూసుకుని తన కెరియర్ గురించి అవ్వచ్చు, ఇక్కడ సొసైటీ గురించి అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ అయితే మనీ మైండెడ్ అనమాట. మనీ గురించి ఇక్కడ ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. ఇక్కడ ఎక్కువగా ఫ్యామిలీ కనిపిస్తుంది. మీకు డైవర్స్ ఇచ్చేస్తే కనుక ఇక్కడ మనీ పరంగా మళ్ళీ మీకు ఇవ్వాల్సింది ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నారనమాట ఈ వ్యక్తి. అందుకనే తనకి మీతో రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని అనుకున్నా కూడా రిలేషన్ అనేది కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది అయితే సొసైటీ పరంగా అలాగే తన స్వార్థం తను చూసుకుని మిమ్మల్ని దూరం పెట్టారనమాట ఇక్కడ. బట్ ఇక్కడ ఇలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇప్పుడు తన ఆలోచనలన్నీ కూడా మార్చుకుని మళ్ళీ మీకైతే దగ్గర అవ్వబోతున్నారు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ పర్సన్ మీ దగ్గరికి జర్నీ చేసి రావాలన్నమాట. అలాగే ఇక్కడ కొంతమంది అయితే చాలా ఫ్యాసినేటెడ్గానే మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ మళ్ళీ రాబోతున్నారు. మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. మీ పర్సన్ అయితే నిజంగానే మీ విషయంలో చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని దూరం చేసుకుని ఇలాంటి హ్యాపీ లైఫ్ అనేది మిస్ చేసుకున్నందుకు, తన స్వార్థం అనేది తను చూసుకున్నందుకు ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి. ఇప్పుడు మీ పర్సన్ అయితే అన్కండిషనల్ లవ్ తోటే మీ దగ్గరికి రావాలి, మీతో మళ్ళీ లైఫ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. రీడింగ్ అనేది చాలా పాజిటివ్గా వస్తుంది. ఈ రీడింగ్ ఎవరికి రెజినేట్ అవుతుందో తెలియదు కానీ బట్ ఇది అందరికీ కూడా రెజినేట్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది పాజిటివ్ రీడింగ్ కాబట్టి తప్పకుండా అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి. అలాగే పూర్తి నమ్మకంతో ఉండండి, జరుగుతుంది అని చెప్పి. మీరు ఎంత నెగిటివ్ ఎనర్జీలో ఉన్నా కూడా పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి. మళ్ళీ అది నాకు జరుగుతుందా లేదా, అవుతుందా లేదా, ఇలాంటి డౌట్స్ అనేది ఉండకూడదు. మళ్ళీ నెగిటివ్ థింగ్స్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే మీరు నమ్మాలా వద్దా, లేదంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా, ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట. అంటే మీరు ఎంత మందిలో ఉన్నా కూడా మీరు చాలా బర్డన్గా, చాలా డిసప్పాయింట్తో, నిరాశతో అయితే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉంటున్నారు మీరైతే. ఇక్కడ ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య బ్రేకప్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు డివైన్ అయితే ప్లేయర్ చేస్తున్నారు, మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఎక్కువగా మీరు ఆలోచనలతోటే ఉన్నారు. మీరు ఎంత ప్లేయర్ చేస్తున్నా ఒకవైపు నుంచి మీరు నెగిటివ్ ఎనర్జీతోటే ఉంటున్నారు. అంటే జరుగుతుందా లేదా, జరుగుతుందా లేదా, ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట. బట్ మీరు పాజిటివ్గా ఉండండి. సెలబ్రేషన్స్ అనేవి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నాయి. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా, మిమ్మల్ని దూరం పెట్టినా, ఏం చేసినా కూడా మళ్ళీ మీ నెంబర్ని అన్బ్లాక్ చేయడం, మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని చెప్పి చూడడం, మళ్ళీ బ్లాక్ చేయడం, ఈ విధంగా కూడా చేస్తున్నారనమాట. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటున్నారు. ఎందుకంటే ప్రీవియస్లో మీ పర్సన్ విషయంలో మీరు చాలా మదర్ నేచర్ తోటి చాలా జెన్యున్గా ఉన్నారనమాట. మీ బిహేవియర్ అనేది మీ పర్సనే అర్థం చేసుకోలేదు అని చెప్పి ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. బాటమ్ ఆఫ్ ద డక్ ద మూన్ కార్డ్ వచ్చింది. మీ పర్సన్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉందన్నమాట.
తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని అయితే డిఫెండ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ని ఏ విషయంలో కూడా నిలదీయలేదు. మీరు ఎంత మీ పర్సన్కి సపోర్ట్ చేసినా కూడా మీకు గర్వం అనేదే లేదు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీరు ఫినాన్షియల్గా కూడా మీ పర్సన్కి సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఎప్పుడూ మీరు మీ పర్సన్ని ఏ విషయంలో కూడా నిలదీయలేదు. అంటే మీరు ఏదైతే మీ పర్సన్కి హెల్ప్ చేశారో వాటి గురించి మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ దగ్గర మీరు మాట్లాడలేదు. ఎప్పుడు కూడా మీ పర్సన్ నుంచి మీరు ప్రేమ మాత్రమే ఆశించారు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా బర్డన్గా చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారనమాట. బట్ తను ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా ఇక్కడ తనకంటూ కొంచెం హోప్ అనేది ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 3 కప్స్ అనేవి పడిపోయినాయి. బట్ ఇక్కడ 2 కప్స్ అనేవి ఉన్నాయి కదా. అంటే తనకి కొంచెం హోప్ అనేది ఉంది. మళ్ళీ మీ రిలేషన్‌లోకి రావాలి. మళ్ళీ మీ రిలేషన్ మీరు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి. బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే కొంచెం కన్‌ఫ్యూజనెస్‌లో ఉన్నారనమాట. ఆ కన్‌ఫ్యూజనెస్‌లో నుంచి అయితే బయటికి రావాలి. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ రిలేషన్‌ని న్యూ బిగినింగ్ చేయాలి. తన లైఫ్‌లో ఏదైతే ఉందో అదంతా కూడా ఎండ్ చేయాలి అని అనుకుంటున్నారు. వాటిలన్నిటిని కూడా క్లియర్ చేసుకొని మీ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి అయితే న్యూ బిగినింగ్ చేయడానికైతే మీతో లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడానికి రాబోతున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ద మూన్ కార్డ్ వచ్చింది. ప్రీవియస్‌లో ఈ వ్యక్తి ఏంటంటే మీ పక్కనే ఉంటూ మీ గురించి నెగెటివ్‌గా ఆలోచించడం కానీ, అంటే మీ విషయంలో టాక్సిక్ పర్సన్ లాగా బిహేవియర్ చేశారనమాట. ఇప్పుడు అందుకని ఇదంతా కూడా తలుచుకుని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ప్రీవియస్‌లో మీతో మీ పర్సన్ అయితే హానెస్ట్‌గా అయితే లేరు. ఇన్‌మెచ్యూర్ మైండ్ సెట్ తోటి ఆలోచించారనమాట. బట్ మీరైతే మీ పర్సన్‌ని పూర్తిగా నమ్మారు. మీ పర్సన్ మీకు జస్టిస్ చేస్తారు అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట. మీ పర్సన్‌కి మీరు పూర్తిగా బెండ్ అయ్యి ఉన్నారనమాట ప్రీవియస్‌లోని. బట్ మీరు ఎంత నమ్మకం ఉంచారో మీ పర్సన్ పైన, మీ పర్సన్ అయితే మీకు అంత నమ్మక ద్రోహం అనేది చేశారు. ఇప్పుడు మీ పర్సన్ అయితే అదే తలుచుకుని చాలా ఫీల్ అవుతున్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. తన లైఫ్‌లో తనైతే స్టక్ అయిపోయారు అని చెప్పి ఇప్పుడైతే ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, మీ పర్సన్ ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు, ఎంత డిప్రెషన్‌గా ఉన్నారనేది. ఇప్పుడు ప్రీవియస్‌లో ఎప్పుడైతే మీ విషయంలో ఈ నమ్మక ద్రోహం అనేది ఈ వ్యక్తి చేశారో మీకు, ఎంత నమ్మితే అంత నమ్మకం అనేది పోగొట్టుకున్నారు. మీ దగ్గరికి ఇప్పుడు అందుకే మీ పర్సన్ అయితే రాలేకపోతున్నారనమాట. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా కన్‌ఫ్యూజనెస్‌లో ఉన్నారు. మీ పర్సన్‌కి ఆ ధైర్యం అనేది సరిపోవట్లేదనమాట. మళ్ళీ మీ దగ్గరకొచ్చి మీకు అపాలజీ చెప్పాలి అని చెప్పి అనుకున్నా కూడా అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు ఈ వ్యక్తి. ధైర్యం సరిపోక. ఎందుకంటే మీ విషయంలో ఈ విధంగా బిహేవియర్ చేశారనమాట ఈ వ్యక్తి. అంటే బయట వ్యక్తులు ఏ విధంగా బిహేవియర్ చేస్తారో ఆ విధంగానే మీరు నమ్మిన వ్యక్తి మీ విషయంలో బిహేవియర్ చేశారు. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. బట్ మీదైతే మదర్ నేచర్. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసినందుకు మీ దగ్గరికి రావాలి అంటే ధైర్యం సరిపోవట్లేదు. మీకు కమ్యూనికేషన్ చేయాలి అని అనుకున్నా. ఇక్కడ ఏంటంటే మీ ఎమోషన్స్‌ని ఈ వ్యక్తి అయితే పట్టించుకోకుండా మీ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు కదా. ఇక్కడ మీ పర్సన్‌కి అయితే మీరు తన లవ్‌ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అనే హోప్ అయితే ఈ వ్యక్తికి అయితే ఉందనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో చాలా జెన్యూన్‌గా అయితే ఉన్నారు. మీ పర్సన్‌ని మీరు అర్థం చేసుకుంటారు. మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నా కూడా, ఈ వ్యక్తికి తెలిసినా కూడా, ఈ వ్యక్తి మీతో ఏదైతే బిహేవియర్ చేశారో ప్రీవియస్‌లో, ఆ విషయానికి చాలా గిల్టీతో అయితే ఉన్నారు. మీ ముందుకైతే రాలేకపోతున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ అదర్ వేరే పర్సన్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా మీ పర్సన్ మీ గురించి బ్యాడ్‌గా చెప్పడం కానీ, అంటే ఉన్నవి లేనివి విషయాలన్నీ కూడా కల్పించి మీ గురించి చెప్పడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో.
అలాగే వాళ్ళ మాటలు వినడం కానీ. ఇక్కడ మనకి మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మీ పర్సన్ అందరూ కూడా ఒకటయ్యి మిమ్మల్ని ఒంటరిగా చేశారు. ఈ వ్యక్తి వాళ్ళందరితో కూడా కలిసిపోయి మిమ్మల్ని చాలా ఎమోషనల్గా దెబ్బ కొట్టారనమాట ప్రీవియస్లోని. అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు ఏమంటారు అని చెప్పి మీరు మళ్ళీ నమ్ముతారా నమ్మరా అనే కన్ఫ్యూజనెస్లో అయితే ఉన్నారనమాట. బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే వెయిటింగ్ మూడ్లో ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్ నుంచి మళ్ళీ మీ రిలేషన్లోకి రావడానికి. మీ పర్సన్ అయితే మీ విషయంలో నిజంగానే చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఈ వ్యక్తి బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇన్నర్లో మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తి. మీ విషయంలో కూడా చాలా ఎమోషనల్గా అయితే ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి మీతో ఉంటేనే హ్యాపీనెస్ అనేది ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారనమాట. బట్ ప్రీవియస్లో తను టాక్సిక్ బిహేవియర్తో, అంటే తన బ్యాడ్ బిహేవియర్తో వేరే వారి మాటలు వినడం కానీ, ఇక్కడ మల్టీ చాయిసెస్ అనేది కూడా కనిపిస్తుంది. అంటే వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం మీరు ఉండగా కూడా తన స్వార్థం చూసుకుని మీ రిలేషన్కి జస్టిస్ చేయకుండా ఒక రాంగ్ స్టెప్ అనేది వేశారు కదా, మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టి. అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు మీ విషయంలోనే. మీ ఎమోషన్స్ని పట్టించుకోలేనందుకు ప్రీవియస్లోనే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తిలోని. బట్ ఇప్పుడు తనలో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ నుంచి బయటకు రావాలి అని చెప్పి తనైతే కంట్రోల్ చేసుకుని తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని అయితే డిపెండ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే తను మళ్ళీ ఏదైతే ప్రీవియస్లో చేశారో ఆ బ్యాడ్ బిహేవియర్ అలాంటి లైఫ్లోకి వెళ్ళకుండా తనకు తనే ప్రొటెక్షన్ అనేది చేసుకుంటున్నారనమాట. ఈ విధంగా డిఫెండ్ చేసుకుంటూ ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తున్నారు, ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ మార్పులు అనేవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి. చాలా పాజిటివ్గా అయితే మీ పర్సన్ అయితే మళ్ళీ రాబోతున్నారనమాట. ఇక్కడ మీ లైఫ్లో మీరు ఏదైతే కావాలి అని చెప్పి అనుకుంటున్నారో అదే జరుగుతుంది. మీకు ఏదైతే ఇష్టం లేదో అది జరగదన్నమాట. ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్కి ఎన్నో ఎదురు దెబ్బలు అనేవి చూపిస్తారనమాట. అంటే తను మళ్ళీ జెన్యున్ పర్సన్ లాగా మారడానికి అలాంటివన్నీ కూడా చేసిన తర్వాత తను ఆ లెసన్స్ అన్నీ కూడా నేర్చుకుని పాజిటివ్గా ఒక ప్యూర్ పర్సన్ లాగా మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఎన్ని రకాలుగా మీ పర్సన్ లెసన్స్ నేర్చుకున్నా కూడా ఇంకా తను ఒక పాజిటివ్ పర్సన్గా మారకపోతే యూనివర్స్ అయితే మీ లైఫ్లోకి ఈ వ్యక్తిని అయితే పంపించరనమాట. ఎందుకంటే యూనివర్స్ మన మంచి కోసమే కదా ఎప్పుడు కూడా ఆలోచిస్తారు. అంటే మన లైఫ్లోకి మంచి జరుగుతుంది అంటేనే కదా ఇలాంటి వ్యక్తులను పంపిస్తారు. బట్ వాళ్ళు వచ్చినా కూడా మన లైఫ్లో మంచి జరగదు అని అనుకుంటే కనుక యూనివర్స్ అయితే అలాంటి వ్యక్తులను మన లైఫ్లోకి అయితే పంపించరనమాట. మీరు అర్థం చేసుకోండి. మీ పర్సన్ ఇంకా మీ లైఫ్లోకి రావట్లేదు అంటే అక్కడ ఆ వ్యక్తి యూనివర్స్ ఎంత మార్చాలి అని చెప్పి ట్రై చేసినా కూడా మారట్లేదని చెప్పి అర్థం చేసుకోండి. మీ పర్సన్ విషయంలో యూనివర్స్ ఎటువంటి గైడెన్స్ ఇస్తారో తెలుసుకోవచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్, 9 ఆఫ్ స్వేర్డ్స్. మీ పార్ట్నర్ అయితే మళ్ళీ చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత తనలో నిజంగా చేంజెస్ వచ్చాయా లేదా, తనని నేను నమ్మాలా లేదా అనేది ఇలాంటివి నెగిటివ్ థాట్స్ అయితే ఉండద్దు. మీరు ప్యూర్గా పాజిటివ్గా అయితే థింక్ చేయండి.
అలాగే ఇక్కడ మీరు ఇంట్యూషన్తోనే ఆలోచన చేయండి. ఏదైనా కూడా పాజిటివ్గానే ఆలోచించండి. అలా ఉండడం వల్ల మీ లైఫ్లో ఎక్కువగా పాజిటివ్నెస్ అనేది వస్తుంది. మీ పర్సన్ విషయంలో మీరు పూర్తి నమ్మకంతో ఉండండి. మీకు ఎప్పుడు కూడా యూనివర్స్ నుంచి ఆ సపోర్ట్ అనేది అందుతుంది. మీరు ఈ విధంగా ఎంపరర్ లాగా అయితే బిహేవియర్ చేయకండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే మీ పర్సన్ అయితే చాలా చేంజ్ అవుతారు. అన్‌కండిషనల్‌గా మీ లైఫ్లోకి అయితే మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు. మళ్ళీ మీ పర్సన్‌తో మీరైతే ఈ విధంగా సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారు ఫ్యూచర్‌లోని. బట్ మీరు మీ పర్సన్‌తో ఈ విధంగా ఉండొద్దు అని చెప్పి మనకి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ప్రీవియస్‌లో ఏదైతే జరిగిందో మీ లైఫ్‌లో దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే గనక మీ లైఫ్‌లో ఆ పాజిటివ్‌నెస్ అనేది వెళ్ళిపోతుంది అని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఆ విధంగా అయితే బిహేవియర్ చేయొద్దని యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు మీకు. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో అంటే ముందు ముందు మీ లైఫ్‌లో పాజిటివ్‌గా అన్నీ కూడా జరగాలి. మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి యూనివర్స్‌కి అయితే మేనిఫెస్ట్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది రెజొనేట్ అయినా అవ్వకపోయినా పాజిటివ్ రీడింగ్ వచ్చింది కనుక తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో రాబోయే రోజుల్లో మీ లైఫ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి. మీరు ఎవరినైతే మిస్ చేసుకున్నారో ఆ వ్యక్తులు అన్‌కండిషనల్ లవ్‌తో మీ లైఫ్‌లోకి అయితే రావాలి అని చెప్పి పూర్తి నమ్మకంతో అయితే ఉండండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.